ఆంధ్రప్రదేశ్లో అత్యంత దరిద్రమైనటువంటి పరిస్థితిలో ప్రతిపక్ష పార్టీ వ్యవహరిస్తుంది. ప్రభుత్వం తప్పు చేయకపోయినా ప్రభుత్వం తప్పు చేసింది అనేటువంటి అభూత కల్పన కల్పించాలనేది వాళ్ళ ముఖ్య ఉద్దేశం. గత 5 ఏళ్లలో కల్తీ లిక్కర్ తోటి రాష్ట్ర ప్రజల్ని పీల్చి పిప్పి చేసి రాష్ట్ర యువత జీవితాలను నాశనం చేసి, అలాగే ఎవరైతే మద్యానికి బానిసలయ్యారో వాళ్ళ కుటుంబాలను చిందరవందర చేసి, అసలు ఈ మద్యం ఎక్కడ తయారవుతుందో ఏంటో తెలియనటువంటి పరిస్థితి, అయోమయమైనటువంటి పరిస్థితి, ఇతర రాష్ట్రాల నుంచి మద్యం తెచ్చుకొని తాగలేని పరిస్థితి, ఇట్లా అనేకమైనటువంటి ఇబ్బందులకు గురి చేసి ఆ ప్రజల్ని జలగల్లా పీడించారు. వేల కోట్ల రూపాయలు డబ్బులు వెనకేసుకున్నారు. అధికారం పోయిన తర్వాత ఇప్పుడు కొత్తగా వైఎస్ఆర్సీపీ పార్టీ వాళ్ళు పతివతల్లా మారిపోయారు. అందులో మీ అందరూ తెలిసినటువంటి స్టేజ్ ఆర్టిస్టు, మీ అందరూ తెలుసు, యాంకర్ శ్యామల, ఇలా ఆయన చేసే వ్యాపారం ఏందో అందరికీ తెలుసు. సరే, ఏమేం చేసింది అయ్యానంటే మీ అందరికి కూడా తెలిసిందే. టైర్ బండ్ల మీద రికార్డింగ్ డ్యాన్స్లు వేసి, తర్వాత స్టేజ్ల మీద డ్యాన్సులు వేసి యాంకర్గా వచ్చి, తర్వాత బెట్టింగ్ వ్యాపారం ప్రమోట్ చేస్తూ, ఇట్లా మొత్తం ఆ వెనక చూస్తూ బ్యాక్గ్రౌండ్ అంతా చెక్ చేస్తే మన అక్కదంతా కూడా మొత్తం బ్లాకే, ఏం లేదు. అట్లాంటి అక్క, నేను చెప్పా కదా, శ్యామల అక్కాయి కానీ పరమాన్నం వండితే హైదరాబాద్ నుంచి తాడేపల్లి ప్యాలెస్ వరకు వచ్చే వరకు కూడా ఆ వేడి చల్లారుతుంది. అంత పతివతలాగా అంత వేడిగా ఉంటుంది. సరే, అక్క బ్రహ్మాండమైనటువంటి పోస్ట్ పెట్టింది. బెట్టింగ్స్ యాప్ ప్రమోట్ చేసిన మన అక్క బ్రహ్మాండమైనటువంటి పోస్ట్ పెట్టింది. ఆ పోస్ట్ ఏంటో ఒకసారి చూడండి. బీరు హెల్త్ డ్రింక్గా ప్రమోట్ చేసింది ప్రభుత్వం. అధికారంలో ఉంటే ఇలాగే ఉంటుంది. మన పిల్లలు ఉన్నత చదువులు చదివి ప్రపంచంలో పోటీ పడాలని భావించిన వైఎస్ జగన్ ప్రభుత్వాన్ని మోసంతో గెలిచింది మీరు. కొంతమంది మూర్ఖులు కోరుకున్నట్టుగానే మన పిల్లలు బీరు తాగటానికి పోటీ పడి పంద్యాలు వేసుకొని తల్లిదండ్రులకు, రాష్ట్రానికి మంచి పేరు తీసుకొస్తున్నారు. మొలకల చెరువు, ఇబ్రహీంపట్నం కల్తీ మద్యం ఉదాంతం బయటపడిన తర్వాత కూడా మద్యం తాగటానికి ప్రజలు, ముఖ్యంగా యువత పోటీ పడుతున్నారంటే వీరి అజ్ఞానానికి నా సలాం అని చెప్పి రాశారు. సరే, దాని కింద సాక్షి పేపర్ కటౌట్ వేసిందనమాట. మద్యం తాగిన 2 సాఫ్ట్వేర్ ఉద్యోగులు మృతి, పోటీపడి 19 టిన్ను బీర్లు కొనుగోలు, తాగింది మళ్ళీ 4, అంటే దాంతో 4 అని రాసింది ఒక చోట, మళ్ళీ 6 అని రాసింది. ఇక్కడ చాలా ముఖ్యమైన విషయం ఏంటంటే, సరదాగా ఏదో ఊళ్ళలో వచ్చుంటారు, మాట తాగుతా ఫ్రెండ్షిప్లో వాళ్ళు ఏదో పోటీ పడి ఉంటారు. అంటే ఒక రకంగా ఇది చాలా దారుణమైనటువంటి విషయం. ఎందుకంటే యంగ్స్టర్స్ కానీ యువత కానీ ఆలోచన చేయాల్సింది, ప్రాణాపాయ స్థితిలోకి వచ్చేంత స్థాయిలో మనం ఎప్పుడు కూడా ఏది కూడా సవాలుగా తీసుకోకూడదు. నిజమైన సరదా ఒక లిమిట్. వాళ్ళు 6:30కి మొదలు పెట్టుకొని 7:30 దాదాపుగా 1 గంటన్నర, ప్రమాదమే 2 గంటల అడిగి వేసుకోండి. 2 గంటల్లో 19 బీర్ టిన్నులు తాగారంటే వాళ్ళ పరిస్థితి ఏంటి, వాళ్ళు ఏం చేస్తున్నారు అనేటువంటి వాళ్ళు కూడా ఆలోచన చేసుకోవాలి. అలాగే డాక్టర్లు చెప్పారు, అంటే 2 గంటల్లోనే ఈ 19 బీర్ టిన్నులు తాగడం వల్ల బాడీ డీహైడ్రేషన్కి వెళ్ళిపోయి వాళ్ళ నియంత్రణ కోల్పోయి వాళ్ళు చనిపోయారని చెప్పేసి డాక్టర్లు పోస్ట్మార్టం రిపోర్ట్లో కన్ఫర్మ్ చేశారు. ఎక్కడెక్కడ కల్తీ మద్యం దాగో, లేకపోతే ఒక బీర్ సీసా దాగో, లేకపోతే ఒక బీర్ టిన్ దాగి వాళ్ళు చనిపోయారు అనేది రెండుది కాదు. సో వాళ్ళ కెపాసిటీని మించి తాగారు. వాళ్ళకి అలవాటు లేనటువంటి దాన్ని ఏదో ఇద్దరు పోటీ పడి ఎవరో ఒకరు గెలవాలనే ఉద్దేశంతో తాగారు. ఇక్కడెక్కడ పంపతీసి శ్యామలనగా వదిలేస్తే చంద్రబాబు నాయుడే బీర్ సీసా ఓపెన్ చేసి నోట్లో పోసేశాడు, లేకపోతే లోకేష్ గారే మందు షాప్ నుంచి బీరు తీసుకొచ్చేసి వాళ్ళకి సప్లై చేశాడు. ఇలాంటివి కూడా చెప్తుంటారు, ఎందుకంటే వాళ్ళ బతుకు అలాంటి స్థాయిలో నుంచి వచ్చేది. ఏమేందో జగన్మోహన్ రెడ్డి గారు విదేశీ విద్యలతో పోటీ పడాలి, ప్రపంచంతో పోటీ పడాలని చెబుతుంది. అసలు ఆ విదేశీ విద్యని నిలిపేసినటువంటి దుర్మార్గుడు జగన్మోహన్ రెడ్డి. చెప్పుతో కొడతారు ఈ యంగ్స్టర్స్. కానీ ఈ విషయం తెలిసిందంటే నువ్వు ఇట్లాంటి అంటే ఫాల్తూ మాటలు మాట్లాడితే, నువ్వు హైదరాబాదులో స్టేజ్ మీద మాట్లాడుకోవటాలు, రికార్డింగ్ డ్యాన్సులు చేసుకోవటం, అమెరికాలో డల్లాస్ వీధుల్లో తిరగటం, అలాగే ఇవన్నీ మీ ఆయన ఆడవాళ్ళని ట్రాప్ చేసి వాళ్ళ దగ్గర నుంచి అక్రమంగా డబ్బులు వసూలు చేయటం, ఇవన్నీ మీరు చేసేటువంటి పనులు. ఈ పనుల గురించి మీకు ఎక్స్పీరియన్స్ ఉంటుంది. నిన్ను బెట్టింగ్స్ యాప్ ప్రమోట్ చేసిన నీలాంటామని రాష్ట్ర అధికార ప్రతినిధి చేసినప్పుడే వైఎస్ఆర్సీపీ పార్టీ ఏందో, దాని బతుకేందో, దాని గలీజు బతుకేందో అందరూ తెలుసు. సరే, ఇప్పుడు యాంకర్ శ్యామలకి ఏమంటున్నారు, లిక్కర్ ప్రభుత్వం ఏంటంటుంది కదా, గోబ గుయ్యమనేలాగా ఒక కుర్రాడు అద్భుతమైనటువంటి ఒక వీడియో చేశాడు. నిజంగా వైఎస్ఆర్సీపీ పార్టీ వాళ్ళందరికీ కూడా నోళ్ళు మూతపడిపోతాయి ఈ వీడియో చూస్తే. ఎందుకంటే రేపటి నుంచి ఇంకా మాట్లాడరు అనమాట.
ఎట్లా పడితే అట్లా మాట్లాడే వాళ్ళకి ఖచ్చితంగా అద్భుతమైనటువంటి సమాధానం చెప్పాడు ఈ అబ్బాయి. ఒకసారి చూడండి. విద్యలో పోటీ పడుతున్నామా, మద్యంలో పోటీ పడుతుంది ఆంధ్ర రాష్ట్రం అనేది ఒకసారి చూడండి. ఆంధ్రాలో చంద్రబాబు నాయుడు గారు చేసిన పని వల్ల ప్రతి స్టేటు ఇబ్బంది పడుతుంది. 2 సంవత్సరాల క్రితం ఆంధ్ర అంటే లో ఇన్వెస్ట్మెంట్, స్లో గ్రోత్. అకార్డింగ్ టు CMI డేటా, ఈ ఫైనాన్షియల్ ఇయర్ ఫస్ట్ 9 months లో ఇండియాకి వచ్చిన ప్రైవేట్ సెక్టార్ ఇన్వెస్ట్మెంట్లు 26 లక్షల కోట్లు. అందులో 25% ఆంధ్రాకే వెళ్ళింది. సింపుల్ గా చెప్పాలంటే ప్రతి 4 రూపాయల్లో 1 రూపాయి ఆంధ్రాకి వెళ్ళాయి. ఇప్పుడు ఆంధ్ర ఒక స్టాండర్డ్ ని సెట్ చేసింది. ఇక్కడ అనౌన్స్మెంట్స్ కంటే కూడా ఎగ్జిక్యూషన్స్ ఫాస్ట్ గా జరుగుతున్నాయి. ల్యాండ్స్ రెడీ, పవర్ రెడీ, క్లియరెన్సెస్ ఫాస్ట్ గా జరుగుతున్నాయి. పోర్ట్స్, లాజిస్టిక్స్, ఇండస్ట్రీస్ అన్ని ఒక డైరెక్షన్ లో మూవ్ అవుతున్నాయి. దీని వల్ల ఒక రిపిల్ ఎఫెక్ట్ స్టార్ట్ అయింది. ఆంధ్రాని చూసి ఒడిశా పుష్ చేస్తుంది, తెలంగాణ స్పీడ్ పెంచుతుంది, మహారాష్ట్ర డబుల్ డౌన్ చేస్తుంది. ఇండియాలో ఒక స్టేట్ సిస్టమ్ ని ఫిక్స్ చేస్తే గ్రోత్ ఆటోమేటిక్ గా వస్తుందని ఈ రోజు ఆంధ్ర ప్రూవ్ చేసింది. అది అక్క శ్యామలక్క, విన్నావా? మన అన్న ప్రభుత్వంలో పక్క రాష్ట్రం గుజరాత్లో గంజాయి పట్టుకుంటే దాని లింకులు విశాఖపట్నంలో ఉన్నాయి. ఎక్కడ ముంబైలో డ్రగ్స్ పట్టుకుంటే దాని లింకులు ఆంధ్రప్రదేశ్లో ఉన్నాయి. గత 5 ఏళ్లలో ఇలాంటి సంస్కృతి ఉంది. అర్థమైందా? బాలికల మీద అత్యాచారాలు, మైనర్ బాలికల మీద రేపులు, ఇలాంటి దరిద్రమైన సంస్కృతికి పరాకాష్ఠ తీసుకొచ్చింది వైసీపీ వాళ్ళ ప్రభుత్వంలో, మీ ప్రభుత్వంలో, మీ దిక్కుమాలిన ప్రభుత్వంలో. నువ్వేదో ఊరికే రైమింగ్ ఫాలోయింగ్ ఉంది కదా అని ఊరికే రాయక. ఇప్పుడు ఆ పిల్లాడు చెప్పాడు, అది వాస్తవ విషయం. ఈరోజు ఆంధ్రప్రదేశ్లోకి మీరు ఏదైతే నిన్న మాట్లాడుతున్నారో, రూపాయికి ఎకరం ఇస్తారా, లేకపోతే 99 పైసలకి ఎకరం ఇస్తారా, ఊరికే ఇవ్వలా. ఒక మాట ఇచ్చారు వాళ్ళు, ఆంధ్రప్రదేశ్లో ఎంపవర్మెంట్ని క్రియేట్ చేస్తాం, దేశంలోనే ఎక్కడి వాళ్ళైనా ఆంధ్రప్రదేశ్లోకి వచ్చే పనిచేసే విధంగా మేము చేస్తామన్నారు. ఆ విధంగానే ఈరోజు ఆంధ్రప్రదేశ్ తయారు చేసిన పాలసీలకి మహారాష్ట్ర స్పీడ్తో దూసుకుపోతున్న మహారాష్ట్ర కూడా తన ఆ పాలసీస్ని చేంజ్ చేసుకునే పరిస్థితిలోకి వచ్చిందంటే అది ఆంధ్రప్రదేశ్లో ఒక చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ గారు, అలాగే కూటమి ప్రభుత్వం పవన్ కళ్యాణ్ గారు వీళ్ళు చేస్తున్నటువంటి కృషి. నీలాగా అసలు అయినా మీలాంటి వాళ్ళ గురించి మాట్లాడటమే అనవసరం. నీ క్యారెక్టర్ ఏందో అందరికీ తెలిసి కూడా నీ గురించి నువ్వు ఎస్పెషల్లీ సిగ్గు లేకుండా నువ్వు ట్విట్టర్ ఒకటి పేమెంట్ ఇస్తే హైదరాబాదులో బయలుదేరుతావు, ఇక్కడికి వస్తావు, 1 గంట ఎంటర్టైన్మెంట్ చేస్తావు, వెళ్ళిపోతావు, పేమెంట్ తీసుకుని వెళ్ళిపోతావు. నువ్వు కూడా నీతుల గురించి, రాజకీయాల గురించి మాట్లాడుతుంటే ఇక మాలాంటి వాళ్ళకి బూతులు కాక ఇంకేమొస్తాయి చెప్పు. ఫస్ట్ ఆఫ్ ఆల్ విద్యార్థుల్ని, ఈ రోజుకి కూడా చదువుకున్నటువంటి పిల్లల్ని కానీ, ఐటీ ఉద్యోగస్తులు కానీ ఎవరైనా అడిగితే మాకు ఈరోజు 5 అంకెలు 6 అంకెలు జీతం రావడానికి చంద్రబాబు నాయుడే కారణం అని చెప్తారు. కావాలంటే ఒకసారి అడిగి చూడండి. కానీ భారతదేశంలో ఐఏఎస్ని, ఐపీఎస్ని న్యాయస్థానాల్లో జైలు నిలబెట్టిన ఘనత వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారిది. అది మన సంస్కృతి. ఈ రోజు దాకా నకిలీ మద్యం కేసులు అరెస్ట్ అయిన వాళ్ళు కావచ్చు, లేకపోతే ఆ డబ్బుల్ని హవాలా చేసిన వాళ్ళు కానీ అందరూ కూడా యంగ్స్టర్స్. ఐఐటి చదువుకున్నటువంటి విద్యార్థులు కూడా చివరికి నేరస్తులుగా తయారు చేసిన ఘనత జగన్మోహన్ రెడ్డి గారిది. ఇంకొకసారి నోరు అదుపులో పెట్టుకోకుండా మాట్లాడితే ఇక టైర్ల బండి మీద ఎగరటానికి కూడా కాళ్ళు ఉండవు. గుర్తుపెట్టుకో. నువ్వు ఊరికే పిచ్చిగా మీడియా ముందుకు వచ్చి పిచ్చి మాటలు మాట్లాడి ఎందుకు నీ పరువును బదనాం చేసుకుంటావు? నీ బతుకేంది, నీ చరిత్ర ఏంది? నువ్వు కూడా చంద్రబాబు నాయుడు గురించి, లోకేష్ గురించి మాట్లాడేదాన్ని.